అందరికి శనార్థులు మంచిగున్నారా? ఓ చంద్రబాబు మళ్ళీ వాళ్ళ సినిమాలతో ముచ్చటకు పోయిందని అనుకుంటున్నారులే. సినిమాలతో ముచ్చట పెట్టడానికి వచ్చిన కానీ సార్ అంటే నాకు ఇష్టం లేకుంటుండే. ఇప్పుడు కూడా ఇష్టమే. అప్పట్లో సినిమాలు చేస్తుండే జాబిలమ్మ నీకు అంత కోపమా అనగానే టొయ్ టొయ్ అంటుంటే నేను వెనకకించి మ్యూజిక్ అట్లా వస్తుండే అనమాట. ఆ పాటలు వెళ్ళి హీరోగా చేసిన నవీన్ బర్త్డే సారు మళ్ళీ సినిమా తీసుకొని వచ్చింది. కానీ సారు నడిమిట్లో బాగా రోజులు రాలేదు. ఆ ముచ్చట్లు అన్నీ నడుచుకుందామంటే నచ్చిన మాట్లాడిస్తా. సారు శనార్థులు నమస్తే. వాడు నవీన్ సారు అంటే అప్పట్లో ఇట్లా పెద్దగా ఉండి నువ్వు మస్తు పొడుగుంటావు కదా సార్, చాలా పొడుగుంటాడు ఈ సారు. కాకపోతే చిన్న ఆయన తమ్మి అంటే ఏమనుకోకు. ఎందుకంటే నాకు తమ్మి అంటే దెబ్బ మాట్లాడేది కాస్త సారు సారు అంటే ఆలోచన చేసి మాట్లాడుతుంటా. తమ్మి ఇన్ని రోజులు సినిమాలు చేసినావు, అప్పుడు వరుస పెట్టి దంచి కొడితే 30-40 సినిమాలు చేసిండు అసలే. ఈయన మంచి అయిన సినిమా చేసిండు, కడ్డు లెక్క ఉండే పాత్రలు చేసిండు, విలన్ గిట్లా చేసినావు. 2 సినిమాలలో చూసిన విలన్ లెక్క. మళ్ళీ ఒక పారి ఆఖరికి ఏంలో చూసిన అంటే అది అటాక్ ఏమో మంచి మనోజ్తోటి ఒక సినిమా అందులో చూసిన. ఆ తర్వాత ఇక మళ్ళీ కనబడలేదు తమ్మి. 10 దగ్గర 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చింది. 12 ఏళ్ళు. ఏం చేస్తావు తమ్మి నువ్వు మామూలుగా? సినిమాలు చేస్తుంటావు కదా, మామూలుగా ఏం చేస్తుంటావు? ఏం చేయను, ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్. అరే తిననికే మరి తినడానికి కొంచెం రియల్ ఎస్టేట్ అట్లా ఉన్నాయి. దందలు గిందలు ఏమన్నా ఉన్నాయా? దందాలు బిజినెస్ లేవు కానీ తిననికైతే ఉన్నాయి. ఒక ముచ్చట చెప్పాలి, మొదలే చెప్పేసేస్తా. ఎందుకంటే బడి నవీన్ సారోళ్ళు అంటే బాగా అంటే బగ్గున్నోళ్ళు అంటారు కదా, అట్లా అంటారు. నీమేనా? నిజం కాదు కాదా? అంత కాదు. మీ నాయనకి ఇట్లా సినిమాలలో పైసలు పెడుతుండే అంత కాదా అంటున్నాడు చూడండి పిల్లవాడు. కాదా తమ్మి? అంత కాదు, మామూలుగా ఓకే. మామూలుగా ఓకే. అంటే మీరు అంత ఎక్కడోళ్ళు తమ్మి? ఏ ఊరు నాయన? నేను విజయవాడ. నువ్వు విజయవాడ. నాయన వాళ్ళ సొంతము? అంతా కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ. కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ. కానీ తమ్ముడు సినిమాలలో చేస్తాడు, ఎంత మంచిగా అనిపిస్తుంది. నీ వెనకకు అంటే వెనకకే అందుకు మొదలే చెప్తున్నా ముందటనే. తమ్మి నీకు మస్తు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ, ఆడోళ్ళే ఎక్కువ ఫ్యాన్స్ నీకు మొగోళ్ళ కన్నా. మొగోళ్ళందరూ నేను చూసి కులు వాడుతుండొచ్చు, ఆడోళ్ళందరూ నేను వెనకలనే ఉంటాడు. ఇప్పటికి కూడా ఇంకా ఫోన్లు గిట్లా వస్తుంటాయి మీ ఇంటికి? ఫోన్లు రావు, మారిపోయినాయి నెంబర్లు. ఇదివరకు ల్యాండ్ లైన్లు మారిపోయినాయి. ఇప్పుడు ఈ సెల్లో వస్తాయి కానీ ఎత్తాం. అది ఎత్తారు. ఎత్తితే మీ ఆమె మాట్లాడుతుండొచ్చు నీతోటి. ఇంకా ఫోన్లు ఎత్తుతూనే ఉన్నావా? తమ్మి మీ ఆమె అంటే అదికొచ్చింది. పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి. బిడ్డే? బిడ్డ పాప లేదు, ఒకడే కొడుకు. ఒక కొడుకు ముద్దుగా. ఈ బుజ్జితోటి మాట్లాడదాం. మనం మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు అనుకోగల. బుజ్జి శనార్థులు రాశి సింగు. మాత రాశి కన్నా తెలుసు నాకు. ఆ పిల్ల బాగా పరిచయం. రాశి కన్నా నేను బాగానే సార్లు మాట్లాడుకున్నాం. రాశి మేడం పరిచయం. ఈ సార్ తోటి బాగానే సినిమాలు చేసింది. తెలుసు రాశి గారు. ఆయమ్మ కూడా ఇట్లనే ఉంటుంది ముద్దుగా కదా. మీ రాశి మేడం కూడా ఎంత ముద్దుగా ఉంటుందో. నువ్వు కూడా బాగున్నావు, మా తెలుగు వాళ్ళు లెక్కనే ఉన్నావు అమ్మ. ఎక్కడికి నుంచి? ఏ ఊరు మీది? ఏ ఊరు అంటే రాయపూర్ నుంచి. రాయపూర్ అంటే వేరే రాష్ట్రం? నార్త్ రాయపూరా? అక్కడ మధ్యప్రదేశం ఛత్తీస్గఢ్. అవును అక్కడ నుంచి వచ్చాను. ఇక్కడనే పుట్టినవా? హైదరాబాద్ లో? కాదు ఇక్కడ వచ్చాను. 3-4 years ఏదో అయింది. మరి ఏంది ఇంతగానం తెలుగు మా గుడుగుడు మాట్లాడుతున్నా? పిల్లేంది ఇంతగానం? 3-4 ఏళ్లలోనే తెలుగు అమ్మాయి నేర్చుకున్నానండి. మంచిగా నేర్చుకున్నావు. మీరు చాలా ఫనీ అండి, చాలా ఎంటర్టైనింగ్, చాలా. కానీ పిల్ల మాత్రం చిన్న బొమ్మ లెక్కలేదు, ముద్దు. నువ్వు చాలా బాగున్నావమ్మా, బొమ్మ లెక్క. దిష్టి తలుగుతుంది పో నాదే ఈ రోజు నీకు. ఇంటికి పోయినా ఉప్పు దింపేసుకో, తూ అనుకో. మంచిదా? మంచిగా ఉన్నామమ్మా. ఇది 2వ సినిమానా 3వ సినిమానా? లాస్ట్ ద కౌంట్. 5th అనుకుంటా. సిరీస్ తో కలిపి 5th. ఈసారి హీరో అనగానే ఏమనుకున్నావు? భయమైందా ఫస్ట్? అమ్మో పెద్ద యాక్టర్ కదా అట్లా ఏమన్నా అనిపించలేదా? భయం అవ్వలే, ఎందుకంటే సార్ చాలా కైండ్ పర్సన్, చాలా మంచి వాళ్ళు సార్. మొత్తం ప్రొడక్షన్ కూడా చాలా అందరూ బాగున్నారు. సో అంత భయం పడలే. భయపడలే, ఎందుకంటే చాలా మంచి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు. మంచోడు చెప్తే డిస్రెస్పెక్ట్ అయిపోతుంది కదా. మంచోడు చెప్తే
మంచోడే కానీ కాకపోతే నేను మంచి మర్యాద పూర్వకమైన పదం మంచివారు. మంచివాళ్ళు. అందుకే కొంచెం గ్రామర్ నాది ఇక్కడ ఇటు ఇటు అయితే ఏం పర్వాలేదు, నీకు బాగానే వచ్చింది తెలుగు. 3 ఏళ్ళల్లో ఇంత అందుకే తెలుగు వచ్చిందంటే కొన్ని సార్లు అడుగుతూ ఉంటా. మారిపోయింది ఇప్పుడు తెలుగు మారిపోయింది తెలుగు అమ్మాయి. నాకు తెలుగు అబ్బాయి కావాలి. అది చేస్తాం, ఇప్పుడు నువ్వేం కాదు, పికిరవాడ తర్వాత చేస్తాము. తెలుగు అబ్బాయినే చూసి నీకు పెళ్లి చేస్తాం, నువ్వేం పికిరవాడ. రాశి ఇది 5-6 నంబర్లు నువ్వు చేసిన సినిమాలలో. ఈ సినిమాలకు ఎట్లా పిలిచిండ్రు నేను? నవీన్ సార్ అన్నాడా, అమ్మ నువ్వు మా సినిమాలో చెయ్యాలి, బాగున్నావు నువ్వు వచ్చేసేయని అన్నాడా, లేకుంటే డైరెక్టర్ పిలిచిండా? డైరెక్టర్ గారు తో కలిసాను ఫస్ట్, తర్వాత సార్తో కలిసాను. కథ ఎవరు చెప్పిండ్రు? కథ డైరెక్టర్ గారే చెప్పారు. ఫస్ట్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత సరే చెప్పారు, చాలా హోమ్లీగా ఉంటుంది, నీ ఫేస్కి చాలా సెట్ అవుతుంది, నువ్వు ట్రై చేయి. అండ్ నేను ఓకే చెప్పా. తర్వాత ఇక్కడ నేను అక్కడ ఉన్నా. అదే ఇంకా మళ్ళీ చుట్టుముట్టి ఆడనన్ను ఉన్నామా అనిపిస్తున్నా. సో అదే నువ్వు చేసిన క్యారెక్టర్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఫస్ట్ టైం సరే చెప్పారు. నయమే, సార్ రాదు కదా ఫస్ట్ టైం మీటింగ్కి, పెద్దవాళ్ళు రాదు కదా ఫస్ట్ టైం మీటింగ్కి. రారు, నియమే. మొదలు అన్ని కథలు గీతలు అన్ని నడిచినాక అంత ఒప్పుకున్నాక అప్పుడు పిలిచి మాట్లాడిపించినప్పుడు అప్పుడు వస్తారు. మంచిగా చేసిందా సరే పిల్ల? చాలా బాగా చేసింది. అంటే ఆ క్యారెక్టర్ లక్ష్మి అనే క్యారెక్టర్ కదా, తను తప్పితే లక్ష్మి వేరే చేయలేరేమో అన్నట్టుగా చేస్తుంది. కానీ నేను రాగానే అడుగుదాం అనుకున్నా. నేను మిమ్మల్ని హీరో లెక్క పెద్ద పెద్ద సినిమాలు, పెళ్లి చాలా బాగుంది, నా హృదయంలో నిద్రించే చెల్లి లైలతోటి చేసిండ్రు, అవన్నీ చేసినప్పుడు మొన్న లైలమ్మతో మాట్లాడినంటే అందుకని యాదకొచ్చిందా. ఆ పిల్ల కూడా చెప్పింది, నవీన్ వడ్డే హీస్ టూ కైండ్ అన్న. ఇగో ఈ మీటికి రాగానే మళ్ళీ కైండ్ అన్న. ఎందుకు తమ్మి ఇంత కైండ్ నువ్వు? ఏమో మరి. ఆమె కూడా చెప్పింది చాలా మంచి ఆర్టిస్టులతోటి పనిచేసినాను నేను అని. ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఎట్లుంటివో నడిమిట్లో నేను నిన్ను ట్రైన్ అని దొడ్డుగైనప్పుడు చూసిన తమ్మి, మంచిగా బొజ్జ గిజ్జి వచ్చి నీకు ముద్దుగా లడ్డు లెక్క ఉంటివి. అటెనక మళ్ళీ హీరో లెక్కనే చూసిన. ఇప్పుడు ఏం నడిమిట్లు ఎటన్నా పోయి యోగా గీగా చేసినావా? హిమాలయాలకి అంత తిరిగి అంత లేదు మరా, కొంచెం ఫుడ్ తగ్గియటం అంతే. ఫుడ్ తగ్గిచ్చేస్తే సన్నగా. ఈ ఫుడ్ తగ్గియడము అంటారు కానీ, అంటే మా ఫ్యామిలీలో ఆ టెండెన్సీ ఉంటుంది, గబుక్కుని వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది దబుక్కున్న తింటారు, గబుక్కున పెరుగుతారు. పెరగాలంటే విదిన్ 1 వీక్ 1 వీక్లో పెరిగిపోవచ్చు. పెరిగిపోవచ్చు. తగ్గాలని అంటేనే 1 ఇయర్ పడుతుంది మళ్ళీ కదా. ఎన్ని రోజులు పట్టిన తమ్మి మళ్ళీ నువ్వు మళ్ళీ హీరో లెక్క వెనకకి వచ్చేసేనికే? 6 వీక్స్. 6 వారాలలో తగ్గిపోయినావా? 6 ఏళ్ళ నుండి అనుకుంటున్నాను నేను తక్కువ కావాలని అనుకుంటా, వెనకాల డబ్బాలు పట్టుకొని తిరుగుతుంటా. ఇంకేం తక్కువ అవుతా, తక్కువ కానీ ఎక్కువ కానీ. నేను కూడా ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా, పండ్లు మాత్రమే తింటున్నా. ఎవరికి ఏడికి వచ్చినా కూడా అప్పుడప్పుడు నోట్లో నీళ్ళు ఊరినప్పుడు జర మురుకులు చెక్కలు చక్రాలు అంటారు కదా మీరు, అవి వస్తుంటే వేసేస్తుంటా. ఇక లేదు వద్దు అనుకున్నప్పుడు ఇసొంటి జామకాయలు తీసుకోండి, ఎందుకంటే మీరు కూడా అంతా డైటింగ్లోనే ఉన్నారు కదా. బుజ్జి, ఈ బుజ్జి పేరు రాశి. జామకాయలు గిమ్మకాయలు తింటున్నా, ఎందుకంటే సన్నగా అయిదామని తింటున్నాను తమ్మి, ఏం లేదు వేరే ఇంకొక మతలబ్ ఏం లేదు. కానీ జామకాయలు, ఒక్క జామకాయ చిన్నగా ఉన్నప్పుడు ఒక్కరే కొరికి తింటుంటారు, ఇట్లా కట్ చేసుకొని ఇట్లా సోగ్గా తినకపోతుంటాం మేము. ఒక్క జామకాయ కర్ర కొరుక్కొని తింటుంటాం. ఒక్క జామకాయలో ఒకటే ఇత్తుల జామకాయకి మొత్తం సరిపోయేటటువంటి పోషకాలన్నీ, విటమిన్లు మినరల్లు ఏమేమి ఉంటాయో అనిగా అవన్నీ ఒక్కటే ఇత్తులు ఉంటాయంటే, అందుకని ఒక్క జామకాయ ఒక్కరు తినాలంటుంటారు. యాద పెట్టుకొని మీరు తినేటప్పుడు ఒక్కరే తినండి, మేము తినలేము కానీ, ఎందుకంటే వాళ్ళకి ఇంత జామకాయ తినలేరు కదా. అట్లా తమ్మి, నీకు ఈ త్రిమూర్తులు కథ ఎవరు చెప్పిండ్రు? ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కదా డైరెక్టర్ చెప్పాడు. డైరెక్టరే చెప్పాడు. ఫస్ట్ క్యారెక్టర్ చెప్పాడు, ఆ తర్వాత ఫామ్ చేశాడు స్టోరీ. నేను ఒక సినిమా చేస్తున్నా, మీరు నటించాలని ఆ పిల్లగాడు వచ్చిండా, నేను ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా, నువ్వేమైనా కథ చెప్తావని మీరు అంటే నేను కథలు వింటున్నానని తెలిసి తను వచ్చి ఒక కథ చెప్పాడు. మీరు వింటున్నారు కథలు ఈ మధ్య? నడమ వింటుంటారంటే కానీ చేయకనే పోతుంటారు అంటే చాలా మంది అంటుంటారు. అదే చాలా వరకు చేయకూడదనే అన్నాను. ఎందుకు చేయొద్దని? అంటే బాగా నచ్చితే చేద్దామని. కథ బాగా నచ్చింది. ఈ సినిమాలో ఏమంతగానం నచ్చింది తమ్మి? ఇన్నేళ్ల తర్వాత అడుగు పెట్టుడు ఈ సినిమాలో పెట్టినాం. క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ నచ్చిందో? ఈ త్రిమూర్తులు అనేటువంటి ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటాడు. ఇక అయితేనే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇంటి పేరు పెట్టేసిండ్రు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని. అవుతానే ఉంటాయి. ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసి నీ పెళ్ళైనాక? అంటే చాలా ట్రాన్స్ఫర్లు తిరుగుతూనే ఉంటాయి. లేదు 55 ట్రాన్స్ఫర్లు. 55 ట్రాన్స్ఫర్లో. కానీ పిస్తలు పట్టుకొని తుట్టగా అలుస్తున్నావు.
నాకు అనిపించింది తమ్మి, అంటే ఇప్పుడు మా పోలీస్ స్టేషన్లో, మా సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కాడ, ఈడ హైదరాబాద్లో పంజగుట్ట పోలీస్ ఏడ చూసినా కానీ కానిస్టేబుల్ల దగ్గర పిస్తల్ ఉండదు, పెద్ద రైఫల్ ఉంటుంది. నువ్వేమో బుడ్డ పిస్తల్ పట్టుకొని టుపటుపా గాలివాడుతుంది. అది సినిమా చూస్తే అర్థం అవుతుంది. మీరు అన్న పాయింట్ క్లియర్గా ఉంటుంది. కానిస్టేబుల్ దగ్గర కర్రే ఉంటుంది, కర్ర ఉంటుంది, లేకపోతే పెద్ద తుపాకు ఉంటుంది. మామూలుగా అయితే ఇంత పెద్ద తుపాకీలు ఉంటుండే కదా మీరు అన్నది కరెక్టే. సినిమాలో కూడా ఈ కానిస్టేబుల్ దగ్గర కర్రే ఉంటుంది, గన్లు ఉండవు. అంతగానో కాల్చేటంత కష్టం ఏమొచ్చింది నీకు? అది సినిమాలో వేరేగా కనపడుతుంది. మీరు ఇక్కడ యాడ్లో చూశారు కదా, కష్టమైతే ఉంటుంది కానీ గన్నులతో కాల్చడం. అయ్యి నువ్వు ఆల్వంగా బుడ్డరీలో చూసిన తమ్మి, నేను గన్నుతోటి కాల్చిన ముచ్చట బుడ్డరీళ్ళని నేను చూసిన. అది సినిమా చూస్తే అర్థం అవుతుంది ఎందుకు కాల్చానని. మీరు అనుకున్నట్టు కాల్చలా. నేను అనుకున్నట్టు కాల్చలే. మీరు అనుకున్నది కర్ర పట్టుకునే ఫైట్ చేస్తాడు, కర్ర పట్టుకునే ఉంటుంది. ఇంట్లో గిట్లా పోలీస్ డ్యూటీ చేసినట్టుగానే సీరియస్గా స్ట్రిక్ట్గా ఈ కట్టి ఇక్కడ పెట్టు, ఈ డబ్బా ఆడబెట్టు అని అట్లనే అంటాడా? కాదు కాదు, నేను అలా చేస్తాను, అలా చెప్పిస్తా. ఆవిడ స్ట్రాంగ్. అక్కడ అక్కడ పెట్టు, అక్కడ అలా చెయ్యి, అది నేనే చేశాను. కానీ పాటలు ఇట్లా మంచిగా అవుతాం. ఈ పాటలు ఎవరు బజాయించారు? కళ్యాణ్ నాయక్. కొత్త ఆయన కాదు ఆయన, కళ్యాణ్ నాయక్ అంటే ఆయన 3-4 సినిమాలు చేశాడు ఆయన. చేసిన కళ్యాణ్ నాయక్ పేరు బాగానే సర్లేదు. తమి శనార్థులు పాటలు మంచిగా ఉన్నాయి. నువ్వు కూడా మంచిగా అనిపించినావు సార్. నువ్వు బులుగు బులుగు రంగులు అంగిలో వేసుకొని తిరుగుతుండు. ఎందుకు అడుగు? ఆడ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు నీకు అసలే, అందుకని అదే వేసుకొని తిరుగుతుంటే అందరు నీ చుట్టూ తిరుగుతుంటారు ఇట్లా టొయ్యి 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 అని తిరిగి. ఆడ ఫాలోవర్స్, లేడీ ఫాలోయింగ్ అంటారు కదా, లేడీ ఫ్యాన్స్. నాకు ఈ నడమ అన్నీ వచ్చేస్తున్నాయి, పదాలు అన్నీ వచ్చేస్తున్నాయి, ఇంగ్లీష్ పదాలు. లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇట్లా బులుగాంగి, ఈ పాటలో కూడా బులుగాంగి అది ఏమన్నా ఉన్నదా? అది బ్లాకా, బ్లాక్ అండ్ వైట్, కానీ బులుగు లెక్క కనబడుతున్నది ఇట్లా చూస్తే. బ్లూ లానే కనపడతాను, బ్లూ లెక్క కనబడుతుంది. నేను పెద్దదాన్ని కాబట్టి నా కళ్ళకి అట్లా కనబడుతుంది. బ్లూయే, ఏవి బ్లూ అంటారు కదా, ఇట్లా డార్క్ బ్లూ అంటారు కదా, అవి అట్లా కనబడుతుంది. ఈ సినిమాకి ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఈ సినిమా చేసేటప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఆలోచన చేసి చేసినావు కదా తమ్మి. 10 ఏళ్ళ తర్వాత చేస్తుంటే నీకు ఏమైనా కష్టం అనిపించిందా సినిమా? కొంచెం కష్టం అనిపించింది, పెద్దగా లేదు. అంటే ఏ రకమైన కష్టం? అంటే ఏమైనా మారిపోయిందా ఇక్కడ? కొంచెం టెన్షన్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది. కష్టం అంటే అట్లా, కానీ కష్టపడి ఏం చేయలే, ఈజీగానే చేసాం. ఈజీగానే చేసిండ్రు సినిమా. ఈ బుజ్జి నువ్వు కాకుండా ఇంకెవరి పెద్దోళ్ళని ఎవరినన్నా తీసుకున్నారా సినిమాలో? అంటే దీంట్లో క్యారెక్టర్స్ అన్నీ మంచి క్యారెక్టర్సే, అందరూ పర్ఫామ్ చేసే ఆర్టిస్టులే. పెద్దవాళ్ళు అంటే రఘుబాబు గారు, ఉన్నాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేసింది వాళ్ళు బాగా క్యారెక్టర్స్ కనపడతాయి. ఈ కమల్ ఏంది, కమల్ కథ ఏంది? కమల్ ఇదివరకు ఆయన ఒక యాక్టర్ కూడా, పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ చేశారు. తర్వాత ఈ స్క్రిప్ట్తో రావటం నీ దగ్గరికి వచ్చిండు. ఇప్పుడు ప్రొడ్యూసర్ మనమే పేరు ప్రొడ్యూసర్ దగ్గర వడినవిననే ఉన్నది. అవును, మీరే చేసుకొని మీరే చేసిండ్రు. నీ దగ్గరికి అంటే మనలో మనం ముచ్చట, మనమంతా ఒకటే కాబట్టి అడుగుతున్నా. ఇంతమంది ప్రొడ్యూసర్లు కథలు పట్టుకొని రాంగా చెప్పిపియంగానేమో నచ్చకపై నువ్వేమి ఇప్పుడు ఇంట్లోకి సొంత పైసలు పెట్టి సినిమా చేస్తున్నావు, ఎట్లా తమ్మి? అంటే మనకు నచ్చింది చేయాలిగా. ఇప్పుడు వచ్చింది చేయటం కాదు, నచ్చింది చేయాలి. వచ్చింది చేయడం వద్దనుకున్నావు, వచ్చింది చేస్తే మస్తు పైసలు వస్తుండే కదా. అర్థమవుతుంది అదే, అర్థమవుతుందా నీకు? అది వచ్చి చూడు, అర్థమయ్యే చటక్కుమని అర్థమైంది. ఆడపిల్లలకి ఇస్తుంటే పక్క అర్థమవుతుంది. పైసలు వస్తాయి కదా, మనకు నచ్చింది కూడా ఉంది కదా ఇక్కడ చాలా. అది కథ, అసలు కథ చాలా ఏం లేదు. జస్ట్ అసలు ఈ సినిమా తీయటానికి వరకే ఉంది, ఇంకా అంతే. సినిమా తీయడానికి వరకే ఉంది. నవీన్ బర్త్డే ఈ ముచ్చట చెప్తే మనం నమ్మాలి. ఈ సినిమా తీయడానికి వరకే ఉందండి. పోని పట్టు సంతోషం, కానీ తమ్మునికి మంచిగా ఉన్నది. బిందాస్, నిమ్మలం ఏం పర్వాలేదు. ఈ సినిమా కాక ఇంకా వరుస పెట్టి మళ్ళీ సినిమాలు నడుస్తూనే ఉంటాయా? మళ్ళా వచ్చింది కాక నీకు నచ్చింది వచ్చేసరికి సమయం పడుతుందా? సమయం పడుతుంది, పట్టినా సరే కానీ ఆగుతావు. అంటే ఏ రకమైన సినిమాలు చేద్దామన్న ఆలోచన ఉంది తమ్మి? నాకే తెలియదు, ఆ మైండ్లో అదేదో అవ్వాలి, నీకు నచ్చాలి. ఇప్పుడు నీకు నచ్చాలంటే నీకే నచ్చితే సరిపోతుందా? మళ్ళీ మేనేజర్లు, మీ చుట్టాలు, మీ వాళ్ళు
అప్పుడు పెద్ద ఆయన ఉన్నప్పుడు మీ నాన్న ఉన్నప్పుడు ఆయననే చూస్తుండే నా తమ్మి కథలని. ఎప్పుడు నేనే సెలెక్ట్ చేసుకునేవాడు. ఇప్పుడైనా కూడా నేను ఒక్కనే సెలెక్ట్ చేస్తాను, ఇంట్లో వాళ్ళు ఎవరు చేయరు. ఇట్లా చాలా మందికి ఫస్ట్ వాళ్ళ నాయన వినాలంట, వాళ్ళ అక్క వినాలంట, వాళ్ళకు నచ్చినాకనే సార్ దగ్గరకు ఇప్పుడు ఈ పోతారంట. సినిమా కథ కూడా అసలు మా ఫ్యామిలీలో ఎవరు లేరు, నేను ఒక్కడనే ఓకే చేసుకున్నాను. మరి కమల్ బాగానే చేసిండా? కమల్ సూపర్, స్క్రిప్ట్ రైటింగ్ ఎంత బాగుందో డైరెక్షన్ కూడా అంత బాగా చేస్తాడు. బుజ్జి నీకెన్ని రోజులు వచ్చింది సినిమా? నువ్వు ఎన్ని రోజులు పని చేసినావు? షూటింగ్ 15 డే ఆర్ సాంగ్తో కలిపి 18 to 20 days. అంతనేనా? నీకు తమ్మి నువ్వెన్ని రోజులు చేసినావు? నాకు అంతా త్రూఅవుట్ ఉన్నా త్రోట్ అంటే ఒక 60 రోజులు చేసిన 60 ఉండదు, ఒక 45 రోజులు ఉంటుంది. మొత్తం సినిమా అంతా 45. 45 డేస్. తొందరగా అయిపోయింది షూటింగ్. 60 days అనుకోండి మొత్తం సినిమా మొత్తం పాటలతోటి కలిపి. కలిపి. పాటలకి ఎక్కడన్నా బయటకు పోయినరా? కొడైకెనాల్ వెళ్ళారు ఈ పాట. ఈ పాటకు కొడైకెనాల్కు నువ్వు కూడా పోయినావా బుజ్జి? అవును, చాలా చల్లగా ఉంది అక్కడ, చాలా కోల్డ్. జర ముందు చెప్పినుంటే నేను కూడా వస్తుంటే చూస్తుంటే, నేను చూడకపోతే కొడైకెనాల్. ఈసారి వద్దురు కానీ ఈ తేపకు మళ్ళీ సినిమా చేసినప్పుడు నువ్వు గ్యాప్ తీసుకోకు, నేను కొడైకెనాల్ చూడలేదు. నువ్వు ఎక్కువ గ్యాప్ తీసుకోకు తమ్మి, ఎందుకంటే అసలే మస్తు సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. గింత గ్యాప్ తీసుకుంటే పోటీ పెరిగిపోదా మరా? అంటే ఏది పడితే అది చేసినా కూడా పోటీ తగ్గిపోద్దిగా, మనం వెనక పడిపోతాం. వెనక పడిపోతాం, కనబడకుండా నంబర్ లేకుండా పోతామా? కానీ నిన్ను ఎవ్వరు 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది తమ్మి. వడ్డే నవీను అంటే తెలివను లెవెల్ లేరు ఇప్పటికి కూడా. పోరలు ఇప్పుడు యూత్ పోరలు ఉంటారు కదా, ఈ యూత్ పోరలకు అంత కొత్త ఇవన్నీ తెలుస్తాయి, మనకు తెలియదు తమ్మి. మనకేమో మన టైం సినిమాలు, నేను చూసిన నా టైం సినిమాలు అట్లా తెలుసు. కానీ ఇప్పుడు యూత్ పోరలకు పాత హీరోలు, పాత కథలు ఏం తెలియదు. కానీ నేను ఎవ్వరు మర్చిపోలేదు తెలుసా నీకు అమ్ముచ్చట? చెప్పిండ్రు ఎవరన్నా ఎప్పుడన్నా? సోషల్ మీడియాలో ఇట్లా జరుగుతున్నాయి కదా. సో ఈ తమ్ముడిని 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చిండు కానీ అవుతామి గ్యాప్ అంటే వచ్చిందా ఇచ్చిండ్రా ఇట్లా నడుస్తున్నది కదా. వచ్చింది ఇచ్చింది గ్యాప్ ఇచ్చింది. సినిమా కథలు నచ్చక ఆగినాం. రామ్ గోపాల్ వర్మ సారు ఎవరో వచ్చి నీతో అన్నాడంట కదా ఒకసారి, నవీను నువ్వు చేయాల్సిన పాత్ర కాదయ్యా ఇసొంటి పాత్ర అని. అట్లా అనలేదు. నేను ఒకరోజు క్యారవాన్లో కూర్చున్నప్పుడు అటాక్ నా లాస్ట్ సినిమా, దాంట్లో నేను వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ చేస్తున్నా. మరి ఎందుకు ఆయన అబ్జర్వ్ చేశాడో ఏంటో తెలియదు, నేను చేసుకుని క్యారవాన్లో కూర్చున్నా. సో వచ్చి నవీన్ నీ గురించి నాకు ఒపీనియన్ ఉంది చెప్పనా అన్న. చెప్పండి సార్ అని. ఆయన అప్పుడు అంద ఏంటంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ నువ్వు చేయాల్సిన సినిమాలు నీకంటూ ఒక సినిమా ఉంటుంది, అట్లాంటివి చేసుకోవాలి నువ్వు అన్న. అది ఆయన అంతేగాని ఆ సినిమా చేయకూడదని ఆయన ఏమన్నా. అంటే మామూలు పాత్రలు నువ్వు చెయ్యొద్దు అన్నట్టుగా అన్నాడు సార్. అట్లా అనలా, నీకు ఒక సెపరేట్ సినిమా ఉంటుంది అది చేసుకోవాలి నువ్వు అన్న. నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా తమ్మి, మీ అమ్మ ఉంటుందా నీ లెక్క? మీ నాయన ఉంటాడా? మా అమ్మలాగా నేను ఉంటాను. మీ అమ్మలాగా ఉంటావు. అమ్మ పోలికి వచ్చింది అందుకని అదృష్టవంతుడు, మళ్ళీ అందగాడు తమ్ముడు. అంటే మా నాన్నగారి పోలికలు కూడా కొంచెం ఉంటాయి, మిక్స్ ఇద్దరే, మిక్స్డ్గా ఉంటావు. ఇప్పుడు మీ బుడ్డోడు నీ లెక్క ఉంటాడా, మీ ఆమె లెక్క ఉంటాడా? మిక్స్డ్ ఉంటుంది. వాడు కూడా మిక్సీలు వేసి మిక్స్డ్ అయ్యాడు. గదే మీ కొడుకు దావతు పంచగట్టి ఇచ్చిన దావతు ఫోటోలు వస్తే అందులో చిరంజీవి సారు, శ్రీకాంత్ సారు వీళ్ళందరూ కనబడ్డారు. బాగానే మంది రాశి మేడము వాళ్ళందరూ పెద్ద దావతి చేసినావు. ఇప్పుడు వాడు బుడ్డోని కూడా మళ్ళీ హీరోని చేద్దామనా, లేకపోతే వాడి ఆలోచన ఏంది? వాడు ఏం చదువుకుంటుండు అంటున్నాడు? కొంతసేపు చదువుతానంటాడు, బిజినెస్ చదువుతానంటాడు, ఒకసారి యాక్టింగ్ చేస్తానంటాడు, కానీ డాన్సులు చేయలేనంటాడు. అవునే కానీ డాన్స్ చెయ్యి అన్నాడంట. అట్లా అంటున్నాడు. ఇప్పుడు ఏం చదువుతున్నాడు తమ్మి? 12th చదువుతున్నాడు. 12 చదువుతున్నాడు. 12 అంటే ఇంటర్మీడియట్ కదా? 10, 11, 12 అంటే ఇంటర్మీడియట్. నెక్స్ట్ డిగ్రీకి పోతాడు. కానీ ఆలోచన ఉంది చేద్దామని, ఒక ఆలోచన ఉంది. పోరలకు ఈ పొద్దు రేపు 3 నెలలకు ఒకసారి బుర్ర మారుతున్నదంట. ఇప్పుడు ఇంకా చిన్న ఏజ్ కదా, చిన్న వయసు. ఇంకొక 3 ఏళ్ళు అయితే గానీ వాళ్ళకి తెలియదు ఏం చేయాలో, తొవ్వ మీదకి రాడు. అప్పటిదాకా నీకు తలకాయ నొప్పి. తల్లిదండ్రులకు చిన్న పోరలున్న నిమ్మలం, ఎందుకంటే వాళ్ళు మనం ఎట్లా అంటే అట్లని, లేకుంటే వాళ్ళతో మనం ఎట్లా అంటే అట్లని. పెద్ద పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి బతుకు వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్న అదొక నిమ్మలం. కానీ ఈ నడుమ పోరలు ఉంటారు చూసినావా, 10వ తరగతి 11, 12, 13, 14, 15 ఉన్నోళ్ళ పానం అంతా
నెత్తి గుద్దుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి మావంతోటి కూడా. ఒకరోజు అంటాడు స్క్రిప్ట్ రాస్తా అంటాడు, ఒకరోజు అంటాడు అమ్మ నేను బిజినెస్ చేస్తా అంటాడు, ఒకరోజు అంటాడు అమ్మ యూట్యూబ్ పెట్టుకుందాం అంటాడు. నువ్వు నా యూట్యూబ్ని ఏమంటారు అదేదో చేయమంటాడు. గమ్మతున్నారు పోరలు. అప్పుడు మీ టైంలో మీ నాయన అరే నవీను ఇది చదువుకోబెట్ట అంటే అది చదువుకున్న అయిపోయిన దాకా మళ్ళీ సప్పుడు ఉండే. అవునవును. ఇప్పుడు చెప్పు మీ కొడుకుకి చెప్పు 36 చెప్పు వదిలి పెడతాడు నీకు. 36 చెప్తాడు మీ లెక్క పెట్టి 36 చెప్పు వదిలి అన్నిటికీ రీజన్స్ ఉంటాయి. మళ్ళీ అన్నిటికీ నువ్వు ఏదాన్ని కాదని లేవు. నేను సినిమా ముచ్చట్లు అడగవచ్చి అన్ని ముచ్చట్లు మాట్లాడుతున్నా. అమ్మ నేను నిన్ను అడుగుదాం అనుకున్నా, నీకు పాటలు ఈజీ అనిపించినాయి అని నటన ఈజీ కాదు. నాకు ఏం ఈజీ టఫ్గా నాకు కాదు, అలా నేను చూడను. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చాలా నచ్చుతుంది. సో షూటింగ్ వెళ్తే ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఐ టేక్ ఇట్ ఎస్ దిస్ ఇస్ వాట్ ఎవర్ ఐ ఎమ్ గివెన్, వాట్ ఎవర్ దే గివ్ మీ ఐ నీడ్ టు పర్ఫార్మ్. బాగా నటించాలనేది పాయింట్ అంటే. పాయింట్. బట్ వాట్ ఎవర్ ఐ ఎంజాయ్ కంప్లీట్లీ. ఎస్, ప్యాషనేట్గా ఐ ఎంజాయ్ అండ్ డూ. సాంగ్ అయినా లేకపోతే యాక్టింగ్ అయినా ఎమోషనల్ సీన్ అయినా రొమాంటిక్ సీన్ అయినా ఏదైనా ఉంటే ఐ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. ఏదైనా చేయగలదు కూడా, అంత టాలెంట్ ఉంది ఈ అమ్మాయి. నువ్వు ఇట్లా అన్నావా డ్యాన్సులు మాత్రం కష్టం మిగిలినవి అన్నీ చేస్తాను కొడుకు లెక్క. కష్టమైనా కూడా చేస్తాను నేను, కష్టమైన కూడా చేస్తాను. కష్టమైన కూడా చేస్తాను. పాటలో చాలా బాగా చేస్తాను. తమ్మి నెక్స్ట్ సినిమాకి సంతకం పెట్టేస్తివా? నేనా? లేదు. ఏ పెట్టుతామి నువ్వు కొడైకెనాల్కి పోయేది ఉన్నది నాకు. ఈ తమ్ముడేమో ఇంకా సంతకం పెడతా. ఇక ఈ తేప నుండి ఏం చేయంటే నీకు నచ్చిన సినిమాలు ఒకటి లిస్ట్ వేసుకో. నచ్చిన సినిమాలు నీకు నచ్చినయే చెయ్యాలనేది ఏదైతే లిస్ట్ ఇప్పటిదాకా పెట్టుకున్నావో అట్లా లెక్క పెట్టుకో. వచ్చిన సినిమాలలో కొన్ని నచ్చిన సినిమాలు ఒక ముచ్చట తమ్మి. వచ్చిన సినిమాలలో కొన్ని నచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన జమానా లెక్క అంతా అట్లనే లేదు, అందరూ ఆగమాగమే ఉన్నారు. అంత ఈ సినిమా అయిందో చూద్దాం. కడాయిలో పోపు వేసుకో, మీదికించి పప్పు వేసుకో, అటెన్కి చికెన్ వేసుకో, అంత కలుపుకో అన్నట్టుగానే ఉన్నది కదా బుజ్జి? కరెక్ట్. ఒక్క పర్టికులరు అన్నట్టుగా ఏం లేదు తమ్మి. ఎందుకంటే అంతా ఇప్పుడు బిసిబిల్ల బాత అయిపోతున్నది మొత్తం అంతా. కాబట్టి నువ్వు కొన్ని నచ్చు, నీకు కావాలనుకునేవి నువ్వు బలవంతంగా అయినా సరే నచ్చు, నువ్వు చేయాలనుకునేవి నువ్వు ప్రొడ్యూస్ చేసుకొని నువ్వు చేసుకో. కానీ పబ్లిక్లకు వచ్చి ఉండు. పబ్లిక్ ఆడోళ్ళందరూ మిస్ అయిపోతున్నారు. నేను చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సార్. చాలా మామూలుగా వీడియో వాకింగ్ వీడియో పోస్ట్ చేస్తే మిలియన్స్ వెళ్తుంది. ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి, నవీన్ గారు నవీన్ గారు మీరు అలాగే ఉన్నారు, ఐ లవ్ యూ నవీన్ గారు. ఎంతమంది పెడతారు పాపం. వాళ్ళ ఆమె ఎంత కలకల అంటది, అట్లా పెట్టకండి కాదు చెప్పేసి అందరూ రావాలి థియేటర్స్ కి. ఇప్పుడు వాళ్ళ ఆమె తరఫు నుండి ముచ్చటైతే చెప్పినా కానీ ఇక మీ ఇష్టం మీ ప్రేమ, నేనేం అనలేను కదా తమ్మి. పాపం ఆమె దిక్కు నుండి కూడా మనం చెప్పాలి. లేకుంటే ఓ చంద్రకు వచ్చింది నా గురించి ఏం అడగనే లేదు, నా గురించి ఏం చెప్పనే లేదు, నా బాధ ఆమెకి ఏం అర్థమైంది అని అనుకోదా ఆమె. అందుకని చెప్పిన మీ ఏం పేరు తమ్మి? మీ ఆమె పేరు మీనమ్మా. నీ ముచ్చట చెప్పేసిన నేను, అయిపోయింది. ఈ సినిమాతోటి పబ్లిక్ ఏం చెప్దాం అనుకుంటారు? పబ్లిక్ చెప్పేది ఏం లేదు, అది బాగా ఎంజాయ్ చేస్తే హ్యాపీ. అంటే ఇది పోలీసు వాళ్ళ సినిమా కదా తమ్మి, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మరి ఎట్లా ఎంజాయ్ చేస్తారు? నవ్వులు గివ్వులు ఉంటాయా? అన్ని నవ్వులు ఉంటాయి. సినిమా అంటే నవ్వులు ఒకటే కాదుగా, మన స్టోరీ కరెక్ట్గా వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే అది ఎంటర్టైన్మెంటే కదా. ఒక సినిమాని మనం శ్రద్ధ అటు ఇటు వెళ్ళకుండా చూస్తే అది మంచి ఎంటర్టైన్మెంట్ కదా. మొత్తానికైతే సినిమాని అట్లా తీసుకుపోవాలని ఆలోచన చేసిండ్రు. అంటే అన్ని సినిమా అనగానే అన్ని పాళ్ళు ఉండాలి అని అంటారు కదా, అట్లా కథ, సంగీతము, దర్శకత్వము, మళ్ళా ఏమంటారు ఫైట్లు, పాటలు, ఇవన్నీ ఉంటాయి. బట్ అన్నీ అంతంత ఉంటాయి. సినిమా మటుకు స్ట్రాంగ్ ఉంటుంది. సినిమా స్ట్రాంగ్. ఇంట్లో నీకు నచ్చిన పాయింట్ ఏంది తమ్మి సినిమాలో? దీంట్లో నచ్చిన పాయింట్ కంటే నాకు క్యారెక్టర్ బాగా ఇష్టం, త్రిమూర్తుల క్యారెక్టర్. దాని చుట్టూ ఉండే కథ బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్కు బాగా కనెక్ట్ అయ్యి ఉంటుందా? యూనివర్సల్ సబ్జెక్ట్, అది ఎప్పుడు తీసినా బాగుంటుంది. యూనివర్సల్ సబ్జెక్టు తోటి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 55 ట్రాన్స్ఫర్లు చేయించుకొని అయినా కూడా ఫిర్బి ఈమె ఉన్నదా ట్రాన్స్ఫర్లు యాస్టకు వచ్చి సార్ సామాన్లు అంతా నువ్వు చదువుకొని చదివినాక మళ్ళీ ఎప్పుడు వస్తా అన్నదా? అట్లా ఉండదు, సపోర్టింగ్ ఉండదు, కానీ కొంచెం ఇసుక్కుంటుంది అది.
చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. respect, త్రిమూర్తులు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా లవింగ్ గా ఉంటారు. అలా 55 బాగుంటది. ట్రాన్స్ఫర్లు అయితే ఏం రెస్పెక్ట్ ఉంటది, ఏం కథ నెత్తి పోతుంది సామాన్లు చదువుకోనికి. అదే కదా తెలుసా? పేషెంట్ అది ఉంది సినిమాలో, సామాన్లు సర్దే ఉంటాయి. సామాన్లు సర్దే ఉంటాయి ఎప్పటికప్పుడు, పోవాలంటే తీసుకుపోవడే. ఓపెన్ క్లోజ్ క్లోజ్ ఓపెన్ అంతే. అంతే ఈజీగా, అంటే రెడీ టు మూవ్ అన్నట్టుగా. రెడీ టు మూవ్. అరే క్యా బాతే, మంచిగా ఉన్నది. ఏదేమైనా ఈ సినిమా పెద్ద ఇట్టు కావాలి. వడ్డే నవీను తమ్ముడు అన్ని సినిమాలు, వచ్చే సినిమాలు అన్నీ కూడా నచ్చేలాంటి సినిమాలన్నీ నీకు రావాలని నేను కోరుకుంటున్నా. మొదలు థ్యాంక్ యూ. వచ్చే సినిమాలన్నీ నచ్చేటట్టుగా ఉండాలి. నువ్వు కూడా చాలా సినిమాలను జల్ది నచ్చాలని కోరుకుంటా. బుజ్జి మస్తు సినిమాలు చేయాలి, నువ్వు మస్తు ముద్దుగున్నావు. థ్యాంక్ యూ. ఏమన్నది అయితే ఈ పిల్ల మస్తు స్మార్ట్గా ఉన్నది. రాశి సింగ్ మీ అమ్మకు మీ నాయనకు నమస్తే చెప్పు, థ్యాంక్ యూ. సరేనా? మస్తు సినిమాలు చేయి తెలుగులా, తెలుగు పిల్లగానే పెళ్లి చేసుకో. మన దిక్కే వస్తుంది, మన పిల్లనే. తమి కలుస్తా మళ్ళీ వార్తలకు పోవాలి నేను. అంటే చంద్రక్కని ఎవరితోటన్నా ముచ్చటకు పెడితే అటే పోతుంది అంటారు, పొయ్యేస్తా క్షణార్థులు. ఇగో ఇది ఈరోజు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతోటి ముచ్చట. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాము. ఎండాకాలము వానకాలము కలిసి వస్తున్నాయి ఇప్పుడు, కాబట్టి పోరలకు కక్కుడు కాళ్ళకు అవుతుంది, జ్వరాలు వస్తాయి. జర పైలము చూసుకోండి మంచిదా. జూన్ 19th రిలీజ్. జూన్ 19th రిలీజ్ అంటే సినిమాకు పోండి మొదలు. సినిమా టాకీస్లోనే చూడండి, మళ్ళీ ఓటీటీకి వచ్చినాక చూద్దాము అది ఇది అని ఏమనుకోకండి. సినిమాలో చూడాల్సిన, టాకీస్లో చూడాల్సిన సినిమా ఇది, కాబట్టి జూన్ 19th సినిమా చూడండి. నమస్తే.